హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు నేను ఎక్కడున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను రండి. ఎక్కడున్నాను అని డౌట్ ఉందా మీకు? ఆ డౌట్ క్లియర్ చేస్తాను రండి. ఇదేమంటే మా అన్న వాళ్ళ హౌస్ అండి. కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. నేనైతే చూడడానికనే వచ్చాను, మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ అండి. బయట మనకి కాంపౌండ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఉన్నాను నేనైతే. ఇక్కడ చూడండి, బయట కాంపౌండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. కొంచెం స్పేస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. స్పేస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, అక్కడ సంపు, అక్కడ బోర్ కనిపిస్తూ ఉంది. ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఆ ప్లేస్ ఎందుకు వదిలినారంటే మన బయట కూర్చోవడానికి, లేదంటే చెట్లు మొక్కలు ఇవన్నీ నాటుకుంటే హౌస్ లుక్ అనేది చాలా బాగుంటుంది. దాని లుక్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మనకు ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది. మనకి ఓన్ హౌస్ అన్నాక ఈ విధంగా ఉంటేనే దాని లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఇల్లు మోడల్ డిజైనింగ్ అంతా ఎలా ఉందో మీరు చూడండి. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. చూడండి, నేను ఇప్పుడైతే ఇంటి లోపలికి వెళ్తున్నాను. అక్కడ ఎలా పనులు జరుగుతున్నాయో, ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను రండి. వర్క్ అంతా ఎలా జరుగుతుందో చూపిస్తాను రండి. చూస్తున్నారు కదండి, మనం అయితే హాల్లోకి ఎంటర్ అయ్యాము. హాల్ కూడా చాలా బాగుంది కదా, కొంచెం స్పేషియస్గా చాలా బాగుంది. పైన చూడండి, పీఓపీ వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చూడండి, ఇక్కడైతే వుడ్ వర్క్ జరుగుతూ ఉంది. కబోర్డ్స్కి వాటికి వీటికి అంతా వర్క్ జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను రండి, చూసాము. అనేది కట్ చేసుకుంటాం కదా. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. దానికి దారి ఎటు ఉంది, ఎక్కడ రూమ్ ఉంది అనేది మీకు కనిపిస్తుందా? కనిపిస్తే కామెంట్ చేయండి. ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కూడా మాకు కామెంట్ చేయండి. దానికి చూపిస్తాను. ఇక్కడ డోర్ ఎక్కడ ఉందని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తారు చూడండి. ఇది హిడెన్ డోర్ అండి. ఇది హైడెన్ డోర్ అండి. చూడండి, మీకు ఓపెన్ చేస్తే కానీ ఇక్కడ ఒక రూమ్ మేనేజ్మెంట్ తెలియదు. ఇలా క్లోజ్ చేసామంటే ఇక్కడ ఏదో ఒక జస్ట్ వాల్ లా కనిపిస్తుంది. మీకు ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది మనకి ఇది రూమ్ అనే విషయము. అది చూపిస్తాను. చూడండి, ఇదంతా కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది కదా, చూస్తారా. ఇదంతా కబోర్డ్స్ వస్తాయండి. చూడండి, కబోర్డ్స్ ఎంత బాగున్నాయో. మామూలుగా అయితే మనం ఇక్కడ కబోర్డ్స్ అనేది హ్యాండిల్ పెట్టి ఇలా మనం రిమూవ్ చేస్తామండి. కానీ ఇది అలాంటిది కాదు, కొంచెం న్యూ మోడల్గా స్లైడ్ పెట్టించారు. చాలా బాగుంది కదా, ఇట్లా స్లైడ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా. మనం ఇలా తీయడం కంటే ఇలా తీసినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఒకవేళ బెడ్ వేసుకున్నామంటే ఇలా ఓపెన్ చేయడానికి అవ్వదు. ఇలా అనుకో మనం ఈజీగా ఇలా మూవ్ చేస్తూ ఉండొచ్చు. ఇది నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ ఐడియా. మీరు కూడా ఎవరైనా న్యూగా హోమ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటామంటే ఈ ఐడియా అయితే చాలా బాగుంది. చూడండి, పిఓపి చూడండి, పైన కిడ్స్ కోసం అని ఈ విధంగా వాళ్ళు పిఓపి చేశారు. చాలా బాగుంది కదా. కిడ్స్ పడుకున్నప్పుడు వాళ్ళు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అక్కడ చూడండి, కబోర్డ్స్ మొత్తం విండోస్ కూడా బాగుంటుందండి. లైటింగ్ కోసం అనేసి విండోస్ కూడా బాగా పెట్టారు. లైటింగ్ అనేది మనకు చాలా బాగుంటుంది. కిటికీలు ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మనకు మంచి ఎయిర్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏదో లా కనిపిస్తున్నట్టుంది కదా, ఎందుకు ఈ చెక్క పెట్టారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడైతే మిర్రర్ వస్తారండి. వాళ్ళైతే స్నానం చేసుకున్న వెంటనే ఇక్కడ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ అవ్వడానికి అనేసి ఇక్కడ మిర్రర్ కోసం ఇలా పెట్టించారు. మనం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ చిన్నగా సెల్స్ పెట్టారు. ఇది చాలా బాగుంది. ఇలా బెడ్రూమ్ ఇస్తారండి. వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చూడండి, పిల్లల కోసము, పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్గా కలర్ఫుల్గా ఉండడం కోసము ఇక్కడైతే ఈ విధంగా చేయించారండి టైల్స్ అన్ని. వాష్రూమ్ అండి ఇది పిల్లల కోసము. ఈ టైల్స్ చూడండి, కొంచెం న్యూగా డెకరేషన్ చాలా బాగున్నాయి కదా. కిడ్స్ అయితే ఈ విధంగా ఫిష్ ఇవన్నీ వచ్చి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా మోడల్స్ ఉంటాయి, కాకపోతే వీళ్ళకి ఇది బాగా అనిపించి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. వాష్రూమ్ కూడా చాలా స్పేస్గా ఉందండి. ఒకసారి మీరు కొంచెం చూడండి, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఓపెన్గా పెట్టారు. ఎందుకంటే లైటింగ్ కోసం అనేసి. ఇంకా మన పైన అక్కడ కూడా ఏమైనా వస్తువులు స్టోర్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టారు.
ఈ ఐడియా కూడా బాగుంది కదండి. ఇలా ఉంటే మనకు ఓపెన్గానే లైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది న్యాచురల్గా. మీకు చూడండి కిడ్స్ బెడ్రూమ్ అయిపోయింది కదా. ఇవైతే డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్దామండి. ఇక్కడైతే టీవీ యూనిట్ వస్తుందండి. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా ఉంది కదా, చాలా స్పేసెస్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి వాళ్ళు ఏమైనా పెట్టుకోవడానికి కవర్ లాంటివి ఇచ్చారు. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే లైట్స్ వస్తాయండి. ఇదైతే మనం అంతా పూర్తి అయిన తర్వాత మనకు తెలుస్తుంది దాన్ని ఏ విధంగా ఉంటుంది అనేసి. ఇట్లా కూడా ర్యాక్స్ అనేది ఇచ్చారు. మన స్పేస్ కూడా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్ నాకు ఈ ఇంట్లో నచ్చింది ఏంటంటే మెయిన్ ఇదండి, డెకరేషన్ వాల్. నాకు నిజంగానే చెప్తున్నా చాలా బాగా నచ్చింది వాల్. మనం ఇక్కడ ఫ్లవర్ వాల్స్ కానీ ఏమైనా లైటింగ్స్ కానీ అలా సెట్ చేసుకోవడం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వాళ్ళు ఏం పర్పస్తో పెట్టారో నాకైతే తెలియదు. నాకైతే ఇది చూడగానే ఆ ఐడియా అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రండి డైనింగ్ ఏరియా చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఇదే అండి డైనింగ్ హాల్ లేకుంటే డైనింగ్ ఏరియా. ఇది కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, స్పేస్ కూడా చాలా బాగుందండి. ఇది చిన్న రూమ్ అండి, పూజ రూము. చూస్తున్నారు కదా, ఇది కూడా చూపిస్తాను రండి. అంతే ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం రండి. చూడండి కింద వైర్స్ అవన్నీ ఉన్నాయి. మనం నేనైతే చూసుకోకుండా అలాగంటే కింద పడేదండి. రండి మీరు కూడా చూడండి. చూడండి ఇదే కిచెన్. కిచెన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడంతా కబోర్డ్స్ ఇవన్నీ వచ్చాయి. స్టవ్ చేసుకోవడానికి మనకైతే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ డిజైన్ చూడండి, కనిపిస్తుంది కదా. ఈ డిజైన్ అంతా ఒకసారి లుక్ చేయండి. చాలా బాగుంది కదా డిజైన్ కూడా. నార్మల్గా మనం చిన్న చిన్నవి చూస్తున్నాము, ఈ విధంగా అయితే నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ విధంగా అయితే చాలా బాగుంది కదా. ఈ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. కిచెన్ స్పేస్ కూడా చాలా బాగుంది మన కిచెన్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఇది చూడండి ఇంకొకటి ఇలా వచ్చిందండి. మనం ఇక్కడ ఏమన్నా పెట్టుకొని మనం ఇలా రిమూవ్ చేసుకుంటే మనకి ఏదైనా అందుతాయి. ఇది కూడా బాగా అనిపిస్తుందండి నాకు. చూడండి ఇక్కడంతా కబోర్డ్స్ వస్తాయి. ఇంకా వర్క్ జరుగుతుందని చెప్పండి కదా, ఆ కబోర్డ్స్ వచ్చిన తర్వాత దీని లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ర్యాక్స్ కూడా మీరు చూసినట్లయితే బాగా స్పేస్ కూడా చాలా ఉందండి. ఇరుకిరుగా చిన్నగా లేకోకుండా స్పేస్ అయితే చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇచ్చారండి ఒక్కొక్క సైజుకి. ఈ చివరిలో సింక్ వస్తుందండి. ఇక్కడ సింక్ వస్తుంది. ఇదంతా మనకి కిచెన్ అయిపోయింది కదా. కిచెన్కి స్ట్రైట్గానే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, డోర్ అనేది చాలా పెద్దగా ఉంది కదా. ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి స్లైడ్ అనేది వస్తుంది. స్లైడ్ డోర్ వస్తుందండి. అంటే మనం ఇట్లా ఈ విధంగా ఇలా మూవ్ చేయొచ్చు. మనకు మామూలుగా ఒక తలుపు అయితే కాదు, స్లైడ్ డోర్ అనేది వస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ కూడా హాల్లో చూడండి, డైనింగ్ ఏరియాలో పిఓపి అనేది చాలా బాగుంది, డిజైనింగ్గా చేశారు. ఇప్పుడు బెడ్రూమ్ ఎలా ఉందో చూపిస్తానండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. స్పేస్ కూడా నాకు చాలా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. పైన చూడండి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పిఓపి అనేది డిజైన్ చేశారండి. పిఓపి డిజైన్స్ చాలా బాగున్నాయి కదా, అంటే హెవీగా లేకుండా సింపుల్గా చాలా బాగున్నాయి. చూడండి ఇది కబోర్డ్స్. ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఈ విధంగా స్లైడ్స్ అనేది ఇచ్చారు, మనం స్లైడ్ చేసుకోవచ్చు. ఈ సెల్ఫ్ చూసారు కదా, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇందులో ఏం పెట్టుకుంటారు అన్న డౌట్ మీకు రావచ్చు, ఇంత పెద్దగా ఉంది కాబట్టి. ఇక్కడైతే మనకి హ్యాంగింగ్స్, షర్ట్స్ హ్యాంగ్స్ కానీ మనం కాస్ట్లీ శారీస్ కానీ అలాంటివి మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ ఈ విధంగా ఈ డోర్ అయితే పెట్టారు. ఈ కవర్స్ అనేది ఇక్కడ చూడండి, చిన్నవి మనం ఏమైనా జ్యువెలరీ అలాంటివి పెట్టుకోవడానికి చిన్న కవర్స్లో ఉన్నాయి. ఇక్కడ మెయిన్ సెల్ఫ్స్ అండి, చిన్న ర్యాక్స్ ఇదంతా.
ఇక్కడైతే హ్యాంగింగ్ డోర్స్ వస్తాయండి. ఇక్కడ లోపల బీరువా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు, మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే హ్యాంగింగ్స్ వస్తాయి, ఇదంతా స్లైడ్స్ వస్తాయి. అలాగే బాత్రూమ్ కూడా చూపిస్తాను, వాషింగ్ చూపిస్తానండి. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా, చాలా బాగుంది. అంటే సింపుల్గా నైస్గా ఉండడం కోసం ఈ విధంగా టైల్స్ వేయించారు. అంటే హెవీ డెకరేషన్స్ లాగా లేకుండా సింపుల్గా నార్మల్గా పీస్ఫుల్గా ఉండడం కోసం ఈ విధంగా చేశారు. అక్కడ చూడండి లైటింగ్ కోసం కూడా చాలా బాగా పెట్టించారు. ఈ టైల్స్ ఏంటంటే గ్లాసిక్ టైల్స్ అండి. ఇవి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ మనకి దీనిపైన పాచాలు అంటే తిరిగిపోకుండా మనం వెంటనే తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. మనకు వర్క్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది, సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇందాక మనం మెయిన్ డోర్లో వచ్చాము. ఇదేం డోర్ అని ఆలోచిస్తున్నారా? ఈ డోర్ ఏంటో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, ఈ స్పేస్ అనేది ఏంటో మీకు అప్పటికే అర్థమయ్యి ఉంటుంది. ఇదంతా వాష్ ఏరియా అండి. మనం ఏమైనా వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి ఈ యూటిలైటీ స్పేస్ అండి. చాలా బాగుంది కదా ఇది కూడా. ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదా. మనం సపరేట్గా పెట్టుకున్నట్లయితే మన వాషింగ్ మిషన్ లేకుంటే ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు ఇక్కడ కడుక్కోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే వాష్ బేసిన్ వస్తుందండి, కూడా వస్తుంది. ఈ డిజైన్ అంతా మీరు చూస్తే కానీ మీకు తెలీదు, కాకపోతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను ఏది ఎక్కడ వస్తుంది అనేసి. చూసారు కదండి, ఇల్లు ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. హౌస్ అంతా లోపల ఉన్న ఇల్లంతా చూపిస్తారు. ఇప్పుడు బయట ఎలా ఉందో చూపిస్తాను రండి, చూసాము. ఇప్పుడు నేను బయట ఉన్నాను, ఇదంతా బయట స్పేస్ అండి. ఇవన్నీ చుట్టూ కూడా మనకి ఎయిర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం స్పేస్ వదిలారు మనకి, అటువైపు కూడా ఎందుకు అనేసి. ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉంది చూడండి, ఇక్కడ కూడా కొంచెం స్పేస్ వదిలారు. అటువైపు మనకి పార్క్ వస్తుందండి. మనం ఒకవేళ అక్కడ చూడాలి అనుకున్నప్పుడు ఇలా వెళ్ళి అక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు పైకి వెళ్దాం రండి. పైన ఎలా ఉందో చూపిస్తాను. ఇటువైపు అంతా స్టెప్స్ వస్తాయండి మనకు. అంటే వాష్రూమ్ వస్తుందండి మనకు. ఈ ప్లేస్లో అంతా ఖాళీగా ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇక్కడైతే వాష్రూమ్ అనేది ప్లాన్ చేశారు. వాష్రూమ్కి పై ఇటువైపు స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ స్టవ్ వస్తుందండి మనకు, ఐరన్ వస్తుంది. ఇక్కడైతే వాష్ ఏరియా వచ్చింది. ఏమైనా మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది పెట్టించారు. ఇక్కడ నుంచి మనకి ట్రైన్ ఎలా ఉంటుంది చూడండి. ట్రైన్ కూడా అయ్యింది చూడండి. అక్కడంతా సేమ్ మోడల్ వెళ్ళే కనిపిస్తాయి. ఇదంతా ఒక వెంచర్ అండి, సేమ్ అలాగే వస్తుంది. నేను చూపించాను, సేమ్ అలాగే డిజైన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ట్రైన్ వస్తుంది. ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ లాగా కనిపిస్తుంది కదండి. ఇదంతా పార్క్ వస్తుందండి మనకు ఫ్యూచర్లో. బాగుంటుంది గ్రీనరీగా చూడడానికి. చూసారు కదండి మా అన్న వాళ్ళ హౌస్ ఎలా ఉంది అని మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అది చూడండి, అదే ట్రైన్ వస్తుంది కదా, కనిపిస్తుందా? గూడ్స్ ట్రైన్ వెళ్తుంది.